చాలా కాలం తర్వాత 'అమీర్ ఖాన్' గారిది 'సితారే జమీన్ పర్' అని చెప్పి ఒక మూవీ అయితే వస్తుంది. 'అమీర్ ఖాన్' గారికి ఈ మధ్యన పెద్దగా సక్సెస్‌లు లేవు. చివరగా వచ్చినటువంటి 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' గాని, లేకపోతే 'లాల్ సింగ్ చెద్దా' గాని 2 కూడా చాలా పెద్ద డిజాస్టర్స్ అయ్యాయి. 'అమీర్ ఖాన్' గారు లాంటి ఒక పెద్ద మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌కే సక్సెస్ లేకపోతే ఇండస్ట్రీకి ఏదో కొరతగా ఉంటుంది. 'అమీర్ ఖాన్' గారు నా వరకు అయితే బెస్ట్ యాక్టర్. ఆయన అద్భుతమైన నటుడు కాదు. కానీ ఆ పాత్ర కోసం ఎంతో కష్టపడి పరకాయ ప్రవేశం చేసి ఎంతో కష్టపడి సినిమా చేస్తారు. అందుకే ఆ కష్టం వల్లే ఆయన సినిమాలు అంత అద్భుతంగా ఆడతాయి. కథల్ని నమ్మి, దర్శకుల్ని నమ్మి, కంటెంట్‌ని నమ్మి, ప్యాషన్‌ని నమ్మే సినిమాలు తీసే 'అమీర్ ఖాన్' గారు ఇప్పుడు రీమేక్ సినిమాలు చేస్తున్నారు. మొన్న చేసినటువంటి 'లాల్ సింగ్ చెద్దా' కూడా 'ఫారెస్ట్ గంప్' యొక్క రీమేక్. ఇప్పుడొస్తున్నటువంటి 'తారే జమీన్ పర్' కూడా 'చాంపియన్స్' అనే ఒక మూవీ యొక్క రీమేక్ సినిమా ఇది. 'అమీర్ ఖాన్' గారి యొక్క స్టేచర్‌కి రీమేక్ సినిమాలు సరిపడట్లేదేమో అన్నది నా అభిప్రాయం. ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే గనక నేను మొదటగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మన తెలుగు సినిమా టైటిల్స్ కూడా ఇంగ్లీష్‌లో పెడుతున్నారు. అది ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే తెలియట్లేదు గానీ, అలాంటిది మొన్నొచ్చినటువంటి 'కేసరి చాప్టర్ 2' సినిమాలో కూడా నేను గమనించాను. టైటిల్స్ అన్నీ కూడా తెలుగు, ఇంగ్లీష్ రెండాటిలోనూ వేశారు. అది చాలా ఉపయోగపడుతుంది. అందరికీ ఇంగ్లీష్ రాదు. ఈ సినిమాలో కూడా 'సితారే జమీన్ పర్' సినిమాలో కూడా టైటిల్స్ గానీ, డిస్క్లైమర్ గానీ తెలుగు, ఇంగ్లీష్ రెండాటిలోనూ వేశారు. అది చాలా చాలా అభినందించాల్సినటువంటి విషయం. మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ నేర్చుకోవాలి. సినిమా అనేది మంచి సినిమా, మంచి ఎమోషన్స్, మంచి ఎలాంటి లెక్చర్స్ లేకుండా సినిమాకి ఏం కావాలో అది చేసుకుంటూ సినిమాని చాలా బాగా తీశారు. నేననుకున్నాను ఈ సినిమాలో ఆ డౌన్ సిండ్రోమ్‌ని అడ్డం పెట్టుకొని లెక్చర్స్ పీకుతారేమో, వీళ్ళని అవమానించిన వాళ్ళని లెక్చర్స్ పీకి వాళ్ళని కూడా మనుషులుగా చూడాలని చెప్పేసి ఇలాంటి ఏమైనా లెక్చర్స్ ఇస్తారేమో అని చాలా భయపడ్డాను. కానీ అలా ఏమి ఇవ్వలేదు. ఎప్పుడూ కూడా లెక్చర్ గానీ, మెసేజ్ గానీ మనం ఇవ్వాలనుకుంటే ఇస్తున్న వ్యక్తికి కూడా తెలియకుండా ఇవ్వాలి. అంతేగాని బలవంతంగా కూర్చోబెట్టి విను, విను నేను చెప్తున్నానని ఇస్తే అది చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా సరే వాళ్ళకి చిరాకొచ్చేస్తుంది వినడానికి. ఈ సినిమా కథ గురించి 'అమీర్ ఖాన్' గారు మనకు తెలుసు. ఆయన కథకి ఏమి కావాలో అది మాత్రమే చేస్తాడు. ఈ సినిమాలో ఎక్కడ ఎంట్రీ కూడా చాలా చాలా నార్మల్‌గా ఒక జూనియర్ కోచ్. అతను ఎలా వస్తాడో అలాగే వస్తాడు. అతను ఒక యారగెంటు, ఎదుటి వ్యక్తుల యొక్క మనోభావాలని గౌరవించడు. అలాంటి ఒక యారగెంట్ పర్సన్‌గా చాలా మంచిగా నటించాడు ఆయన ఫస్ట్ హాఫ్ అంతా కూడా. మీరు ఫస్ట్ హాఫ్‌లో గమనించినట్టయితే గనక ఆయన ఐబ్రోస్‌ని ఇలా వంకరగా ఉంటాయి. ఆ వంకరగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆయన ఒక విలన్ గాను, లేకపోతే ఒక యారగెంట్ పర్సన్ గాను, లేకపోతే ఎదుటి వ్యక్తి యొక్క మనోభావాలని గౌరవించడు అన్నది మనకు ఆయన మొఖంలో కనబడుతుంది. కానీ ఎప్పుడైతే ఆయన పరివర్తన చెంది ఒక మనిషిగా మారుతూ ఎదుటి వ్యక్తులను కూడా సమానంగా చూసే దానికొస్తాడో అతని ఐబ్రోస్ దిగుతూ దిగుతూ వస్తాయి. అది చాలా చక్కగా చూపించారు అనే నాకనిపించింది 'అమీర్ ఖాన్' గారు. అతని ఐబ్రోస్ లాగే తన హెడ్ వెయిట్ కూడా దిగి నార్మల్ స్థాయికొచ్చింది అని సింబాలిక్‌గా చెప్పారేమో అని నాకనిపించింది. ఇంకా నేను గమనించింది మీకెప్పుడైనా అనిపించిందో లేదో నాకు తెలీదు కానీ డౌన్ సిండ్రోమ్ ఉన్న చాలామంది పిల్లల్ని నేను యూరోపియన్ కంట్రీస్‌లో గానీ, ఇంగ్లీష్ కంట్రీస్‌లో గానీ, లేకపోతే అమెరికాలో గానీ, మన ఇండియాలో చూసినా చాలామంది ఒకేలా ఉంటున్నారే, ఇతను ఒకేలా ఉన్నారే, ట్విన్సా వీళ్ళు అనే ఒక భావన కలుగుతుంది. ఈ సినిమాలో కూడా దాదాపు ముగ్గురు, నలుగురు క్యారెక్టర్లు వీళ్ళందరూ ఒకేలా ఉన్నారేంటి అనే భావన కలిగింది నాకు. మీకనిపించిందా అలా ఏమైనా అని? దర్శకుడు చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే, సినిమాలో ఎక్కడా కూడా ఆడ్ క్యారెక్టర్‌లని తీసుకోలేదు. ఆ డౌన్ సిండ్రోమ్ ఉన్న పీపుల్‌ని తీసుకొని ఈవెన్ 'అమీర్ ఖాన్' గారు ఎంతో యారగెంట్‌గా ఉండే 'అమీర్ ఖాన్' గారు కూడా ఆ డౌన్ సిండ్రోమ్ పీపుల్ దగ్గరికొచ్చేసరికి, ఆ పిల్లల దగ్గరికొచ్చేసరికి వాళ్ళని హర్ట్ చేయకుండా బయట హర్ట్ చేస్తాడు. వేరే వాళ్ళ దగ్గర హర్ట్ చేస్తాడు కానీ వాళ్ళ దగ్గర మాత్రం అయ్యో! సారీ, సారీ అంటూ చెప్పడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అది బేసిక్ కామన్ సెన్స్ అంతే. నేను ఎందుకని ఈ విషయం చెప్తున్నాను అంటే ఎంత చెడ్డవాడైనా సరే ఎదుటి వ్యక్తిని తన మొఖం మీద అవమానించడు. అది బేసిక్ కామన్ సెన్స్. అది నాకు బాగా నచ్చింది. అలాగే ఏదైతే 'అమీర్ ఖాన్' గారు ఒక యారగెంట్ పర్సన్ నుంచి ఒక అందరినీ సమానంగా చూసుకునే ఒక పర్సన్‌గా ఎదుటి వ్యక్తి మనోభావాలను కూడా అర్థం చేసుకునే పర్సన్‌గా మారే ఆ ప్రక్రియ ఈ డౌన్ సిండ్రోమ్ పీపుల్ నేర్పించే ప్రక్రియలో ఏదైతే ఉందో అదంతా కూడా చాలా హృద్యంగా మనస్సుకి హత్తుకునేలాగుంది. అలాగే ఇది మెయిన్ మాతృక అంటే మెయిన్ ఒరిజినల్ సినిమాలో ఉందో లేదో తెలీదు గానీ, ఈ సినిమాలో మంచి మంచి కాన్సెప్ట్‌ని కూడా మంచి మంచి పాయింట్స్‌ని కూడా దర్శకుడు టచ్ చేశాడు. అంటే దాదాపు వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎప్పటినుంచో తండ్రి లేకుండా బతుకుతున్నటువంటి తన తల్లి, తన ఇంట్లో ఉన్నటువంటి ఒక కుక్‌తో కలిసి రిలేషన్‌షిప్ ఏర్పాటు చేసుకోవడం అనేది నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఎందుకంటే వయసుతో సంబంధం లేదు బంధం ఏర్పడడానికి. అది నాకు చాలా బాగా అనిపిచ్చింది. మంచిగా అనిపిచ్చింది. ఇంకా 'అమీర్ ఖాన్' గారు, 'జెనీలియా' గారు వీళ్ళిద్దరి మధ్యన ఉండే కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అనిపిచ్చారు నాకు.
అండ్ జెనీలియా గారు అయితే చాలా కాలం తర్వాత చూసానేమో పర్ఫెక్ట్. అంటే ఒక ఢిల్లీలో ఉండే ఆ ఎడ్యుకేటెడ్ సెక్టార్‌లో ఉండి అటు అప్పర్ మిడిల్ క్లాస్ కాకుండా, అటు లోయర్ మిడిల్ క్లాస్ కాకుండా ఆ మధ్యస్థంగా ఉండేటటువంటి వుమెన్ ఎలా ఉంటారో నాకు అలాగే అనిపించారు ఆవిడ. ఆవిడ క్యారెక్టర్‌ని పెట్టి కూడా ఏమైనా ఇరిటేషన్ తెప్పిస్తారేమో. ఎస్పెషల్లీ చాలా సినిమాల్లో ఏంటంటే వుమెన్ క్యారెక్టర్‌ని వైఫ్ కానీ, మదర్ గాని పెట్టి చాలా ఇరిటేషన్ తెప్పిస్తారు డైరెక్టర్లు. అలా ఇరిటేషన్ ఏం తెప్పించకుండా చాలా క్లీన్‌గా చూపించాడు దర్శకుడు. అది నాకు చాలా బాగా నచ్చింది. అంటే దర్శకుడు ఏం చేశాడంటే ఎవ్వరిని నొప్పించకుండా ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా తీశాడు. అన్ని క్యారెక్టర్‌లని కూడా. అంటే భార్య భర్తని నొప్పించదు. భర్త భార్యని నొప్పించదు. తల్లి కొడుకుని నొప్పించదు. కొడుకు తల్లిని నొప్పించడు. అలాగే అందరూ ఏ క్యారెక్టర్ కూడా అవతల వ్యక్తి క్యారెక్టర్‌ని నొప్పించకుండా తిడతారు. మళ్ళీ ఎళ్లి సారీ చెప్పి అలా ప్లెయిన్‌గా, సాఫ్ట్‌గా మరీ టూ హెవీ ఎమోషన్స్ ఏమి అయిపోకుండా, మరీ గట్టిగా కోప్పడిపోకుండా, అలాగని మరీ ఎక్కువ ప్రేమించుకోకుండా అలా ప్లెయిన్‌గా ఒక ప్లెయిన్ సాఫ్ట్ సర్ఫేస్ మీద డైరెక్టర్ తీసుకెళ్ళిపోయాడు సినిమా అంతటిని కూడా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సెకండ్ హాఫ్‌లో ఒక బస్ సీన్ ఉంటుంది. అంటే ఈ డౌన్ సిండ్రోమ్ పిల్లలందరూ కూడా ఒక బస్సులో క్యారీ అవుతూ ఉంటారు. వాళ్ళందరూ వామిటింగ్స్ ఎక్సెట్రా కొంచెం చిన్న పిల్లల చేష్టలు చేస్తూ ఉంటారు. ఆ బస్సులో ఉన్న పాసెంజర్‌లందరూ కూడా వీళ్ళని ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల్ని అసహించుకుంటూ ఉంటారు. అక్కడ ఒక సీన్ కూడా జరుగుతుంది. నేను అక్కడ ఏమనుకున్నానంటే భయపడుతున్నాను. ఇక్కడ ఏమైనా లెక్చర్ ఇస్తారేమో అని. కానీ లెక్చర్ ఏమి ఇవ్వలేదు. అక్కడ ప్లెయిన్‌గానే ఎలాంటి లెక్చర్ ఇవ్వకుండా ఉన్నది ఉన్నట్టుగా అలాగా ప్లెయిన్‌గా కానిచ్చేసాడు డైరెక్టర్. అది నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఉండాలి. ఎదుటి వ్యక్తులు చూసి నేర్చుకోవాలే గానీ, మనం వాళ్ళ దగ్గరికెళ్ళి నువ్వెందుకని వీళ్ళని ఇలా తక్కువగా చూస్తున్నావు అని ప్రతి ఒక్కళ్ళకి చెప్పలేం. అది రియాలిటీ. దాన్ని దర్శకుడు చాలా బాగా అర్థం చేసుకున్నాడన్నది నా భావన. మేబీ ఇది మెయిన్ ఒరిజినల్ సినిమాలో అలా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ రీమేక్‌లు అనేటటువంటివి సీన్ టు సీన్ లేకపోతే షాట్ టు షాట్ రీమేక్‌లు చేస్తున్నారు కాబట్టి, అక్కడివే ఇక్కడ వర్కౌట్ అయిందేమో అని నేను అనుకుంటున్నాను. అన్నీ బావున్నాయి. మరి సినిమా పెద్ద హిట్ అయిపోయి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ ఒక 'దంగల్‌లాగా' లేకపోతే ఒక 'పీకేలాగా' పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోతుందా అంటే మరి నాకు డౌటే. ఎందుకంటే సినిమాలో ఎమోషన్ బావుంది. మంచి సినిమా. కానీ ఈ సినిమాకి ఆడియన్స్‌ని థియేటర్‌కి రప్పించేంత కంటెంట్ ఉందా అంటే నాకు డౌట్‌గానే కనిపిస్తుంది. బలమైన ఎమోషన్ లేదేమో. లైట్ హార్టెడ్‌గా సినిమా అంతా వెళ్ళిపోయిందేమో అన్న భావన కలిగింది నాకు. ఇప్పుడు మీరు 'దంగల్' సినిమా తీసుకున్నా అది కూడా కంటెంట్ ఓరియెంటెడే. కానీ అందులో మీకు ఎక్సైటింగ్‌గా కొన్ని ప్లాట్ ప్లాట్‌లొస్తుంటాయి. ఎక్సైటింగ్ సీన్స్ ఒస్తుంటాయి. కొన్ని డౌన్ అయిపోతాయి సీన్‌లో. 'అమీర్ ఖాన్' డౌన్ అవుతాడు. మళ్ళీ 'అమీర్ ఖాన్' లేస్తాడు. ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. ఈ సినిమాలో 'సితారే జమీన్ పర్' సినిమాలో అలాంటి సన్నివేశాలు ఏమీ లేవు. తద్వారా ఏమవుతుందంటే ఆల్రెడీ ఇప్పుడు 'అమీర్ ఖాన్' అనే వ్యక్తికి భూమి లేదు. చాలా డౌన్‌లో ఉన్నాడు. అందున ఇలాంటి ఒక సినిమా ఎంతవరకు సక్సెస్ అయ్యుతుందో మేబీ హిందీ వరకు ఏమైనా సక్సెస్ అవ్వచ్చేమో గానీ పాన్ ఇండియా స్థాయిలో అయితే తెలుగులో అయితే కష్టం. హిందీలో కూడా కష్టమనే అనుకుంటున్నాను. ఎందుకంటే 'అమీర్ ఖాన్' సినిమాకి 10-15 కోట్లు ఫస్ట్ డే రావచ్చు అన్నట్టు ఏదో నేను ఇప్పుడే ఒక ఆర్టికల్ చూసాను. 10-15 కోట్లంటే అది చాలా చాలా తక్కువ 'అమీర్ ఖాన్' స్థాయికి. ఓకే. ఇంకా ఫైనల్‌గా నా యొక్క ఒపీనియన్ ఏంటంటే ఇదొక మంచి సినిమా. ఎలాంటి మరీ హెవీ ఎమోషన్స్ లేకుండా చాలా ప్లెయిన్‌గా వెళ్ళిపోతుంది. లెక్చర్స్ అస్సలే ఉండవు. మీకు నచ్చుతుంది అందరికీ కూడా. నచ్చొచ్చు అనే నేను అనుకుంటున్నాను. దట్స్ ఇట్. జై హింద్.